ప్రధానంగా ఏపీ పొలిటికల్ స్క్రీన్ పైన జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నారు, వైఎస్ షర్మిల కనపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు డిజపీర్ అయిపోయారు, నారా లోకేష్ గారు డిజపీర్ అయిపోయారు, చంద్రబాబు నాయుడు గారు కూడా డిజపీర్ అయినట్టుగానే కనపడుతుంది, పెద్ద యాక్టివిటీ కనపడట్లా. అవును, షర్మిల గారు చాలా పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. నేను ఎన్నోసార్లు చెప్తుంటా కదా సార్, ఒక పెద్ద గీత చిన్న గీత ఈ కాన్సెప్ట్ లో మీరు ఎప్పుడైనా సరే ఒక చిన్న గీతకి పెద్ద గీతను కనుమరుగు చేసి చిన్న గీతతో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఇప్పుడు వీళ్ళు రెఫరెన్స్ లో ఆఫ్ చేస్తున్నారు. ఏది గతంలో చంద్రబాబు నాయుడు గారిని కాకుండా పవన్ కళ్యాణ్ గారికి పంపు కొట్టే కార్యక్రమానికి ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పరంగా జరిగేది. ఇప్పుడు రివర్స్ లో ఏం జరుగుతుంది, వీళ్ళందరూ కలిపి షర్మిలని పైకి లేపే కార్యక్రమానికి తెరలేపుకున్నారు. దాంట్లో అవుట్కమ్ ఏముంటుంది చెప్పండి? అసలు పవన్ కళ్యాణ్ గారితో కూడా వాళ్ళకి ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది, షర్మిల గారితో కూడా ఏమీ ఉపయోగం కాకుండా పోతుంది. కానీ చేయవలసిన రాజకీయాలు రూలింగ్ గవర్నమెంట్ తన పని తను చేసుకుంటూ ముందుకు పోతుంది. ఇక్కడ వీళ్ళు కనుమరుగు అవడం, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడైతే కనుమరుగు అవుతుందో సినిమా యాక్టర్లకు ఎలాంటి కష్టాలు ఉంటాయో ఈ పొలిటికల్ లీడర్స్ కూడా అదే ప్రాబ్లం. రెగ్యులర్ గా ప్రజలతో యాక్టివిటీస్ ఎప్పుడైతే కన్ఫైన్ అయ్యి ఉండకుండా ఉంటాయో దాని రిప్రికేషన్స్ వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇంకేముంటుంది దాంట్లో. కానీ షర్మిల గారు చేస్తున్న ఆరోపణలు గతంలో తెలుగుదేశమో జనసేన చేస్తున్న ఆరోపణల కంటే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టి, ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ చెప్తా సార్, పాలసీ మ్యాటర్స్ మీద అపోజిషన్ పార్టీలు పనిచేయడం చాలా రోజులైంది. అక్కడికి నేషనల్ పార్టీ కాంగ్రెస్ లో వచ్చి కూడా పాలసీ మ్యాటర్స్ మీద ఏం లేకుండా ఈ సజ్జలు ఇంకా అమాయకుడు కాబట్టి ఏదో మాట్లాడుతుండే. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు జేడీసీఎం గారు ఉన్నారు. ఆయన హ్యాపెన్ టు బి ది ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్. అలాగే మన్మోహన్ సింగ్ గారు ఈజ్ నిలువెత్తు మనిషి. ఆయన ఈ షర్మిల ఒక గంట 2 గంటలు 4 ప్రైవేట్ క్లాస్కి తీసుకున్న వాళ్ళ దగ్గర ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఆ అమ్మాయికి క్లారిటీ లేక ఈ భౌగోళిక ఛానల్లో పౌడర్ డబ్బోడు చెప్పిన చెత్త చెదరం న్యూస్ అంతా చెప్పుకుని మాట్లాడుతుంది. 10 లక్షల కోట్ల అప్పు అన్న తర్వాత క్రెడిబిలిటీ లూజ్ అయిపోయారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇక్కడ మీకు ఎప్పుడైతే వాస్తవానికి దగ్గరగా కొత్త పంధా కొత్త తెరలేపే రాజకీయానికి ఒక పార్టీ అవకాశం తీసుకుంటే ప్రజలు దాన్ని విశ్వసిస్తారు. ఇక్కడ చాలా హాస్యాస్పదంగా జరుగుతున్న పరిణామం ఏంటంటే వ్యక్తిత్వ హననానికి. ఇప్పుడు గతంలో చూడండి, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ లేకపోతే ఎవరైనా తీసుకున్నా, ఈ భోగని ఛానల్ తీసుకున్నా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద పడి ఏడ్చే కార్యక్రమానికి తెరలేపుకున్నారు కదా. ఇప్పుడు దానికి వేణీళ్ళకి సండీలు తోడినట్టు ఈ షర్మిల కూడా అంతర్గతంగా ఏమేమి విభేదించుకున్నారు, ఏం చచ్చారు, ఇంట్లో ఏం కొట్టు చచ్చారు, చిన్నప్పటి నుంచి చాక్లెట్ కోసం జుట్లు పీక్కొని ఈ చెత్త చెదరం మీద ఇప్పుడు ఎంఫసైజ్ చేస్తున్నారు. అవుట్కమ్ ప్రజలకి ఏం కాదు దాంట్లో. ప్రజలకి మా తరఫున ఇది అన్న దగ్గర ఇప్పుడు ఈవిడ నిజంగా సెన్సిబుల్ క్యారెక్టర్ అయ్యి ఉంటే ఆవిడ ఆ సెన్సిటివిటీని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు తెలుసా? ఆవిడకి ఎంత గోల్డెన్ ఆపర్చునిటీ అంటే నాలుగు నేను చెప్తా గ్యారంటీ కూడా. ఈ రాష్ట్ర విభజన అప్పుడు ఆ మన్మోహన్ సింగ్ గారు మనిషి అంత మనిషి అక్కడ నిలబడి విభజన హామీలన్నీ పెన్ను పేపర్ పెట్టి రాసిస్తాం, ప్రత్యేక హోదా 5 ఏళ్ళు ఇస్తానంటే సైంధవుల్లో అద్దుపడినోడు అంటే అరుణ్ జైట్లీ అండ్ వెంకయ్యనాయుడు. అరుణ్ జైట్లీ గారు అయితే చనిపోయారు, ఇప్పుడు మనకు సంబంధం లేదు. కానీ ఈ వెంకయ్యనాయుడిని పట్టుకుని వంజకు కట్టి ముందు బాబు నువ్వు చేసిన ఈ కథ అంతా మాకు రాష్ట్ర విభజన సమస్యలు కానీ ప్రత్యేక హోదా కానీ కార్యరూపం దాల్చకపోవడానికి పేపర్ మీద లేదు, చట్టబద్ధత లేదు. పైపచ్చు మీరు మాకు రాష్ట్రం విభజించినప్పుడు ఉదాహరణకి వాజ్పేయి గారి గవర్నమెంట్ లో 3 రాష్ట్రాలు చేశారు. ఏది ఉత్తరాఖండ్, జార్ఖండ్. గొవ్వపెట్టలా కాపాడాం మేము విభజించిన రాష్ట్రాలకి ఎందుకు వివక్ష చూపించామని పోరాటం చేస్తుందేమో అనుకున్నా. ఇంకా కాంగ్రెస్కి ఇప్పటి వాయిస్ లేదు కాబట్టి ఎవడు మాట్లాడట్లేదు కాబట్టి. కానీ విభిన్నంగా వినూత్నంగా సేమ్ అదే పాత స్టోరీ పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తూ అదే సోది పురాణం. అందుకే వాళ్ళందరికీ అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే వెసులుబాటు వాళ్ళు తీసుకుని సేమ్ ఆ భౌగోళిక ఛానల్లో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తున్నాడా అని ప్రశ్నించబడుతుంది. మీరు గమనించారా? ఎప్పుడైతే మాట్లాడుతున్న పదాలు కూడా సేమ్ అదే. ఇప్పుడు ఆవిడకి ఏంటంటే కంటెంట్ ఎక్కడ దొరకట్లేదు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ 4 ఏళ్లుగా ఏ విమర్శలు అయితే ఫేస్ చేస్తుందో, ఎటువంటి విమర్శలు అయితే అందరూ చేస్తున్నారో అదే విమర్శలు వైఎస్ రెడ్డి గారు అందరూ కాదు. ఇప్పుడు ఆవిడకి ఒరిజినల్ గా స్క్రిప్ట్ ఏం లేక ఈ భౌగోళిక ఛానల్ ఆ పనికి మన పచ్చల్లోడిది ఆ 3 ఎవరు, వాడు పచ్చల్లోడు, ఇంకోడేమో పేపర్లు వేసుకునేవాడు, 3వడు పెట్రోల్ బంకోడు. వీళ్ళు 3 రాసిన దిక్కుమాల ప్రవచనాలు రాతల్ని మాటల్ని ఈవిడ మాట్లాడేస్తుంది ఎగ్నెస్ట్ జగన్మోహన్. సేమ్ అదే పాతగా నేను ఎప్పుడు చెప్తున్నాడు, పాచంతకే పచ్చడి జాడీలో పెట్టి కూర్చోబెడతారు, దాన్ని తీసుకొచ్చి తెల్లరి తాలింపు వేసి రోజుకోసారి పచ్చడి నేను చెప్పినట్టుగా ఉంటుంది కదా. అదే కొత్తతనం ఏం లేదు దాంట్లో. సో బీయింగ్ నేషనల్ పార్టీ అయ్యిండు కూడా ఇవాళ బీజేపీని విమర్శించడానికి కాంగ్రెస్ కూడా 10 అడుగులు వెనక్కిపోతుంది. ఎందుకు బీజేపీని అటాక్ చేస్తున్నారు? ఏమని చేస్తుంది? బీజేపీని అటాక్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్రాన్ని పాలిస్తోంది. ఈ రాష్ట్రంలో ఒక ఎంపీ లేకపోయినా ఒక ఎమ్మెల్యే లేకపోయినా బీజేపీ పాలనకి నడుస్తుంది. బీజేపీకి 2 పార్టీలు భయపడుతున్నాయని మాట్లాడుతున్నారు. భయపడుతున్నారు అంటే ఆల్రెడీ దిస్ ఇస్ హ్యాపెనింగ్ స్టోరీ. ఇప్పుడు గతంలో తెలుగుదేశానికి 5 సంవత్సరాలు ఇచ్చి చూసుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఏం చేస్తారు చెప్తారు. ఇప్పుడు దీనికి కూడా సమానం చెప్తారు. దానికి ఆద్యుడు మీరే.
సరే ఈ రోజు దాకా మీరు భయం పడుతున్నారని చెప్తున్నారు కదా, ఒక జాతీయ పార్టీల్ని ఒక రీజనల్ పార్టీలు మీరు గమనిస్తే తెలుగుదేశం రామారావు గారు ఆయన నుంచి శాసించేస్తాయని పెట్టకథలేని వాళ్ళం, కానీ ఏ రోజు శాసించలేకపోయారు. ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు కూడా మీరు గమనించండి, రాజశేఖర రెడ్డి గారు పవర్ తెచ్చుకునేదాకా కాంగ్రెస్కి ఒక అమ్ముల పొదలో ఒక ఆయుధం అయ్యాడు తప్ప శాసించే స్థాయిలో లేరు. కానీ ఇక్కడ మీరే చెప్పారు నాకు, మనం విశ్లేషిస్తే దాంట్లోంచి ఇన్ డెప్త్ వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రేపు జరగబోయే రాజ్యసభ ఎలక్షన్స్లో 11-11 కాంకర్ చేయబోతున్నాడు. ఈ మిసిల్లు పెట్టుకోండి, యువతలో నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ఈ పాదయాత్రల ప్రభావంతో గెలిచిన అనుకుందాం ఎవరో ఒకరు. వీళ్ళందరూ పార్లమెంట్లో ఓడపడతాడు తలుపులేసి వచ్చు మమ్మల్ని చిన్నపిల్లలు చేసి రాష్ట్ర విభజన చేసినట్టు ఏదైనా చేయొచ్చు వీళ్ళిద్దరు, కానీ రాజ్యసభలో కుదరవు. ఫస్ట్ అవర్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ పరిరక్షించబడుతుంది సార్ ఒక రీజనల్ పార్టీ పరంగా. మీరు గమనించండి కావాలంటే, ఎందుకంటే ఈ రోజు దాకా ఇందాక షర్మిల చెప్పింది చూడండి, అదేంటిది వీళ్ళందరూ భయంపడి రాజకీయాలు, ఎందుకంటే అనువురాని చోట అధికులు మనరాదు. మీరు ఎందుకు 25 మంది ఎంపీలు సార్ గత ప్రభుత్వంలో హరిబాబు గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ రాజీనామా చేశారు. ఇది రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం. కానీ మనకు ఎవరు దేగిన వాళ్ళు కానీ కనికరించి వాళ్ళు కానీ లేరు. కానీ మనందరం చెప్పేది ఏంటి, జస్ట్ కొన్నాళ్ళ ముందే అందుకని రాజీనామా చేశారు, ఇవన్నీ కాదు కదా. ఒక రాజీనామా చేయడం అన్నది ఒక కారణం, ఇది కాదు కదా. దాని తదనంతరం కూడా 25 మందిని గెలిస్తే కూడా మేము ఏదో చేస్తాం దగ్గర 22 గెలిచినా కూడా ఏం చేయలేని నిస్సాయ స్థితే కదా. మీరు గమనించారా? ఇవన్నిట్లోంచి కూడా ఒక అవుట్కమ్ డెరైవ్ అవ్వకుండా అవడానికి ముఖ్యమంత్రి ఉంటాడా? తెలుగుదేశం కూడా ప్రత్యేక హోదా మీద ధర్మ పోరాట దీక్షలు చేసింది, వీళ్ళకే అదే కావాలి. నేను 25 మందిని గెలిచేస్తాను, నేనేదో చేసేయగలను అనుకున్నాను, నేను ఏం చేయలేకపోయాను. కానీ అక్కడ ఏం చేశాడు, స్ట్రాటజీ యూజ్ చేశాడు. ఇవాళ మా అవసరం మీకుంది అని చాటి చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా బిల్లు పెట్టాలన్నా మద్దతు కావాలంటే ముందు నాకు రైల్వే జోన్ ఏది వైజాగ్లో, బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఎస్, ఇది అతను చేస్తున్న రాజకీయ వెతరన్న. ఈ స్ట్రాటజీలు ఎవరికి కనబట్టలే. కానీ ఎప్పుడైతే జహాపన రాజకీయాలు చేస్తున్న అపవాదులు మోస్తూ 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 ఏం లేదు అలా ఛత్రపతి సినిమా ప్రభాస్ చూడండి, దెబ్బలు తింటూ ఉంటాడు, చెల్లినన్న ఇలా కళ్ళు చూపించడం, పళ్ళు బిగించడం, నాలా పళ్ళు కొరగడమే తప్ప తిరగబడి దాకా తన సత్తా చూపించేదాకా ఎవరైనా చేయగలిగారా? దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్.